హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఐసీ అకాడమీ. ఈ రోజు మనం పాలిసెట్ 2025 సంబంధించి ఫిజిక్స్ లో రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అనే టాపిక్ అయితే చూద్దాము. ఇంపార్టెంట్ టాపిక్స్, ఇంపార్టెంట్ ఫార్ములాస్ కావచ్చు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మనం అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అనేది ఇంపార్టెంట్ టాపిక్ మనకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మీడియం తీసుకున్నాం, ఏదైనా ఒక మీడియం. ఈ మీడియం ద్వారా ఇంకా లైట్ పాస్ అయింది అనుకోండి, దాన్ని ఏమంటామంటే ఆప్టికల్ మీడియం అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఆ మీడియం ద్వారా లైట్ పాస్ కాలేదని, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే మీడియం తీసుకున్నాము, ఇక్కడ బి అనే మీడియం తీసుకున్నాం. ఏ అనే మీడియం ద్వారా పాస్ అయింది అనుకోండి, ఏ అనే మీడియం ఏమంటామంటే ఆప్టికల్ మీడియం అంటాము. బి అనే మీడియం ద్వారా పాస్ కాలేదనుకోండి, దాన్ని ఏమంటామంటే ఒపేక్ బాడీస్ అంటాం. ఒపేక్ బాడీస్ అంటే దాని ద్వారా లైట్ పాస్ కాదు అని చెప్పి దాని మీనింగ్. ఓకేనా, లైట్ పాస్ అయితే దాన్ని ఆప్టికల్ అంటాం, పాస్ కాకపోతే ఒపేక్ బాడీ అంటాం. ఇది మనకు ఫస్ట్ అర్థం చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ మనకున్న డెఫినేషన్స్ ఏవి, డెఫినేషన్స్ సార్ ఇంపార్టెంట్ టర్మినాలజీ ఏది అంటే కనుక రేర్ మీడియం ఒకటి, డెన్సర్ మీడియం ఒకటి. రేర్ మీడియం అంటే ఏమంటే ద మీడియం ఇన్ విచ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ మోర్, అంటే ఆ మీడియం ద్వారా లైట్ ఇంకా స్పీడ్ గా ట్రావెల్ చేస్తే దాన్ని మనం రేర్ మీడియం అంటాము. లేదు స్లోగా ట్రావెల్ చేస్తే డెన్స్ అంటాం, అంటే డెన్స్ గా ఉంది కాబట్టి స్లోగా ట్రావెల్ చేస్తుంది లైట్ అనేది. ఓకే, సో డెన్స్ మీడియము, రేర్ మీడియం. దీనిపైన మనకి ఎగ్జామ్ లో క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనకు మీడియము, దానికి సంబంధించిన స్పీడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వాక్యూమ్ ఆర్ ఎయిర్ తీసుకున్నాం అనుకోండి 3 × 10⁸. వాటర్ తీసుకుంటే 2.25 × 10⁸. గ్లాస్ తీసుకుంటే 2 × 10⁸. డైమండ్ తీసుకుంటే 1.24 × 10⁸. ఇది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ లో దీన్ని వాక్యూమ్ ఆర్ ఎయిర్ యొక్క స్పీడ్ ఎంత అని అడగచ్చు, 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్ అని, లేదా కంపారిజన్ అడగచ్చు, వీటిలో ఏది స్పీడ్ ఎక్కువ ఏది స్పీడ్ తక్కువ అని చెప్పి. కాబట్టి ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అనే టర్మినాలజీ ఇంపార్టెంట్. ఏంది రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిర్రర్ పైన ఇలా మనం లైట్ రేస్ వేస్తే ఇంకా అది రిఫ్లెక్ట్ అవుతుంది, అంతే కదా. ఈ మనం వేసే లైట్ ఏమంటామంటే ఇన్సిడెంట్ అంటాము, లైన్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటాము. రిఫ్లెక్ట్ అయ్యేదాన్ని ఏమంటామంటే రిఫ్లెక్షన్ అంటాం, లైన్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటాం. అంటే ఇది ఇన్సిడెంట్, ఇది రిఫ్లెక్షన్. అదే విధంగా ఇక్కడ యాంగిల్ తీసుకున్నాం అనుకోండి, దీన్ని ఐతో ఇండికేట్ చేసినాము. ఈ ఐని ఏమంటామంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటాము. ఇక్కడ ఆర్ తో ఇండికేట్ చేస్తాము. ఆర్ అంటే ఏమంటే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మిర్రర్ ని చూస్తున్నాం అనుకోండి, ఎంత యాంగిల్ తో అయితే మనం చూస్తున్నాం అంటే యాస్టిస్ గా మనకు కనిపిస్తుంది, అంటే ఎట్లా చూస్తాం మనం అట్లే మనకు కనిపిస్తుంది. కాబట్టి దాన్ని మనం ఏమనొచ్చు అంటే ఇంకా అక్కడ ఐ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అనొచ్చు. అంటే అవి రెండు సేమ్ ఉంటాయి, యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ రెండు సేమ్ ఉంటే దాన్ని మనం ఏమంటామంటే సింపుల్ గా ప్లెయిన్ మిర్రర్ అంటాం. అంటే ప్లెయిన్ మిర్రర్ అంటే కనుక సింపుల్ లాంగ్వేజ్ ఏమని చెప్పొచ్చు, ఆల్ఫా ఐ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అని చెప్పొచ్చు. ఐ అంటే ఏంది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్, ఆర్ అంటే ఏంది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఓకేనా, సో దాన్ని మనం ఏమంటాం ప్లెయిన్ మిర్రర్ కింద తీసుకుంటాం. అంటే జనరల్ గా మనం యూజ్ చేసే మిర్రర్స్ ని ప్లెయిన్ మిర్రర్స్ అంటాం. అలా కాకుండా ఇంకొక క్లాసిఫికేషన్ ఉంటుంది, స్పెరికల్ మిర్రర్స్ అని ఉంటాయి. సో ఇవి మనకి ఇంపార్టెంట్. ఈ స్పెరికల్ మిర్రర్స్ అంటే ఏంటంటే దీన్ని మనం 2 టైప్ గా డివైడ్ చేసి ఉంటాం. ఒకటి కాన్కేవ్ అంటాము, ఇంకో దాన్ని కాన్వెక్స్ అంటాం. డయాగ్రామ్ చూసి కన్ఫ్యూజ్ కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనం డయాగ్రామ్ తీసుకున్నాం, కాన్కేవ్ అంటే ఇంకా అంటే మిర్రర్ ఈ విధంగా ఉండడం అని చెప్పి. ఓకేనా, ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నాయి కాబట్టి కన్ఫ్యూజ్ కాదండి. కాన్కేవ్ అంటే ఇది, కాన్వెక్స్ అంటే గనక ఈ విధంగా ఉండడం. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రేస్ ఇలా పడుతున్నాయి, ఇక్కడ కూడా ఇలాగే పడుతున్నాయి, ఇది మిర్రర్. అర్థమైంది కదా. సో కాన్కేవ్ అంటాం ఈ షేప్ లో ఉంటే, కాన్వెక్స్ అంటాం ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు పాయింట్ అర్థమైందా. ఇక్కడ డయాగ్రామ్స్ ఆపోజిట్ లో ఇచ్చినాడు కాబట్టి కన్ఫ్యూజ్ కాదండి. దీని మీనింగ్ ఏమంటే ఈ విధంగా ఉంది అని. ఇప్పుడు క్లియర్ గా ఓకే, అంటే మిర్రర్ ఈ షేప్ లో ఉందని చెప్పి. ఇక్కడ పాయింట్ ఏమంటే గనక ఇక్కడ హూజ్ రిఫ్లెక్షన్ సర్ఫేస్ ఈస్ కర్వ్డ్ ఇన్వర్డ్. కర్వ్డ్ ఇంకా ఇన్వర్డ్ ఉంటే దాన్ని మనం ఏమంటాం కాన్కేవ్ అంటున్నాం, అవుట్వర్డ్ ఉంటే దాన్ని ఏమంటాం అంటే కాన్వెక్స్ అంటాం. ఓకేనా, సరే ఇన్వర్డ్ ఉండడం వల్ల అవుట్వర్డ్ ఉండడం వల్ల డిఫరెన్స్ ఏమొస్తుంది అంటే ఇంకా ఇక్కడ పాయింట్ అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్ ఏదైతే ఉందో, ఒక్క నిమిషం, ఇప్పుడు ఈ లైన్ ఏదైతే ఉందో ఇలా వస్తుందో, ఈ లైన్ ఏదైతే వస్తుందో సేమ్ అదే లైన్ లో రిఫ్లెక్ట్ అయింది అనుకోండి, దాన్ని ఏమన్నా మనం ప్లెయిన్ మిర్రర్ అన్నాం. అలా కాకోకుండా దీనిపైన పడిన లైన్ ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది, అర్థమవుతుందా. సో ఇక్కడ నుంచి పడిన లైన్ ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకు అలా రిఫ్లెక్ట్ అవుతుంది అంటే మనకి కనుక ఈ మిర్రర్ కనుక ఫ్లాట్ ఉండింటే ఇట్లా పోయి ఇట్లానే వచ్చేది, అర్థమైందా. సో అప్పుడు దీన్ని మనం ప్లెయిన్ మిర్రర్ అనేవాళ్ళం. అలా కాకుండా ఈ విధంగా మనం యూజ్ చేస్తున్నాం, దాని యొక్క అప్లికేషన్ బేస్ పైన మనం ఇలా యూజ్ చేయాల్సి వస్తుంది. అంటే మనకు కొన్ని అవసరాలు ఉన్నాయి ఈ షేప్స్ పైన. సో ఏంటివి అవి అనేది మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాయింట్ చూడండి, ఇక్కడ లైన్ ఇలా పడిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఏమనొచ్చు, లైన్ ఆఫ్ ఇన్సిడెంట్ అనొచ్చా, ఈ రిఫ్లెక్ట్ అయ్యేదాన్ని లైన్ ఆఫ్ ఇంక్లినేషన్ అనొచ్చా, అదే రిఫ్లెక్షన్ అనొచ్చా, సింపుల్ గా లైన్ ఆఫ్ ఇన్సిడెంట్, లైన్ ఆఫ్ రిఫ్లెక్షన్. అర్థమైందా టర్మినాలజీ. ఓకే, సరే ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే ఇంకా ఇక్కడ ఏదైతే పాయింట్ ఉందో ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ ఏమంటామంటే దాన్ని ఫోసి అంటాం, ఆర్ ఫోకల్ అనొచ్చు, ఫోసి అనొచ్చు. ఓకేనా,
దీన్ని ఈ డిస్టెన్స్ ని ఏమంటామంటే ఫోకల్ లెంత్ అంటాం. ఓకేనా, ఫోసీ లెంత్ ఆర్ ఫోకల్ లెంత్ అంటాం. దేన్ని, ఈ డిస్టెన్స్ ని, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ని ఫోసీ లెంత్ ఆర్ ఫోకల్ లెంత్ అంటాం. దీన్ని వచ్చి ఫోసీ ఆర్ ఫోకల్ అంటాం. పాయింట్ అర్థమైంది కదా, ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు మనకు. ఇక్కడ చూద్దాం, ఇది ఇలా ఫామ్ అవుతుంది, ఇక్కడ ఫామ్ అవుతుంది అంటే ఫామ్ కాదు, అవుట్ వర్డ్ ఉంటుంది, ఇక్కడ ఇన్వర్డ్ ఉంటుంది, ఇక్కడ అవుట్ వర్డ్ ఉంటుంది. వీటి వల్ల ఏం జరుగుతుంది అనేది మనం చూద్దాం ఇప్పుడు. ఓకే, సరే, ఇంకా రిమైనింగ్ అన్ని అయితే అవసరం లేదండి మనకు. ఫోకల్ లెంత్ ఈ టర్మినాలజీ మనం చూసినాం కదా, ఫోకల్ లెంత్ అంటే ఏంది, ఫోసీ ఆర్ ఫోకల్ పాయింట్ అనేది కూడా చూసినాం కదా మనం. ఇవి రెండు చాలా, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఓకే, ఇవి కూడా మీకు ఏం అవసరం లేదండి. నేను నెక్స్ట్ టాపిక్ చెప్తాను. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా ఏదంటే ఇంకా మిర్రర్ ఫార్ములా. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి అండి, తర్వాత దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ యు అంటే ఏంది, ఆబ్జెక్ట్ డిస్టెన్స్, వి అంటే ఇంకా ఇమేజ్ డిస్టెన్స్, ఎఫ్ అంటే ఇంకా ఫోకల్ లెంత్. సో ఇది ఒక ఫార్ములా ఉంటే గుర్తుపెట్టుకోండి అంతే. ఎక్కడ యూజ్ చేయాలా, ఎట్లా యూజ్ చేయాలని మనం తర్వాత డిస్కస్ చేద్దాం. తర్వాత ఇక్కడ చిన్న పాయింట్ ఉంది, ఇది ఒకటి చూద్దాం. కాన్కేవ్ మిర్రర్ కి కాన్వెక్స్ మిర్రర్ కి ఉన్న డిఫరెన్స్ ఏమంటే ఇంకా, కాన్కేవ్ మిర్రర్ చూడండి, కాన్కేవ్ మిర్రర్ లో ఏముంటుందంటే ఇమేజ్ ఫార్మ్డ్ ఈజ్ రియల్. కాన్కేవ్ లో ఇమేజ్ రియల్ ఇమేజ్ కింద కనిపిస్తుంది, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. కాన్వెక్స్ లో ఇమేజ్ షార్టర్ దాన్ ద ఆబ్జెక్ట్ లాగా కనిపిస్తుంది, అదొక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇంకేం అవసరం లేదు. తర్వాత యూజెస్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ అంటే సి టైప్ లో ఉండే మిర్రర్, అంటే ఈ టైప్ లో ఉండే మిర్రర్. సో ఎక్కడెక్కడ యూజ్ అవుతాయి అనేది ఇవి చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ ఇయర్ లో మనం చూస్తే క్వశ్చన్స్, ఎక్కువ క్వశ్చన్స్ ఇక్కడ నుంచి వచ్చినాయి. కాబట్టి హెడ్ లైట్స్, షేవింగ్ మిరర్స్, తర్వాత సోలార్ ఫర్నసెస్, తర్వాత టార్చ్, ఇవన్నీ కూడా మనం కాన్కేవ్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది, కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. ఓకే, మేకప్ మిరర్స్ కావచ్చు, లేదంటే మైక్రోస్కోప్ కావచ్చు, టెలిస్కోప్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు కాన్కేవ్ అనేది ఇంపార్టెంట్, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ ఏది అంటే కనుక యూజెస్ ఆఫ్ కాన్వెక్స్ మిరర్స్. కాన్కేవ్ ఎలా అయితే మనం బైహార్డ్ చేస్తామో సేమ్ అదే విధంగా కాన్వెక్స్ కూడా బైహార్డ్ చేయండి. ఓకేనా, రేర్ వ్యూ మిరర్స్, మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్, డెంటల్ మిరర్స్. సో ఇవి మనకు ఎక్కడెక్కడ యూజ్ చేస్తామని అప్లికేషన్ పార్ట్. ఓకే, సరే, ఇంకా కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అంటే ప్రీవియస్ ఇయర్ లో వచ్చిన క్వశ్చన్స్ కొన్ని చూద్దాం, సో దట్ మనకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూద్దాం. క్వశ్చన్ ఏమి అంటే, ద ఇమేజ్ ఫార్మ్డ్ బై ద కాన్కేవ్ మిర్రర్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ హెల్డ్, కాన్కేవ్ మిర్రర్ హెల్డ్ అట్ ద డిస్టెన్స్ లెస్ దాన్ ద ఫోకల్ లెంత్. సో ఇంతకుముందు మనం అర్థం చేసుకున్నాం కదా. సో కాన్కేవ్ అనే మిర్రర్ తీసుకున్నాము. కాన్కేవ్ మిర్రర్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇట్లా లైన్ ఆఫ్ ఇన్సిడెంట్ పడిన తర్వాత ఇది రిఫ్లెక్షన్ అయింది. రిఫ్లెక్షన్ అయిన తర్వాత ఫామ్ అయిన దాన్ని మనం ఫోకస్ ఆర్ ఫోసీ అంటున్నాము. ఈ ఫోసీకి ఉన్న డిస్టెన్స్ ఏమంటున్నాం అంటే ఫోకల్ లెంత్ అంటున్నాం. ఇంతవరకు మనకు అర్థమైంది. ఇక్కడ పాయింట్ ఏమి, ద ఇమేజ్ ఫార్మ్డ్ బై ద కాన్కేవ్ మిర్రర్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ హెల్డ్ అట్ ద డిస్టెన్స్ లెస్ దాన్ ద ఫోకల్ లెంత్. అంటే ఈ ఫోకల్ లెంత్ కంటే కూడా డిస్టెన్స్ లెస్ దాన్ ద ఫోకల్ లెంత్, ఫోకల్ లెంత్ కంటే కూడా తక్కువ ఉంది. ఏది అంటే ఇమేజ్ తక్కువ ఉంది కానీ ఫోకల్ లెంత్ ఎక్కువ అనిపిస్తుంది. అప్పుడు మనకి ఏ విధంగా ఉంటాయి అంటే దాన్ని ఏమంటాం, ప్రాపర్టీస్ని ఏమంటాము, ఆ ప్రాపర్టీస్ని ఎగ్జాంపుల్కి. సో ఎగ్జాంపుల్ కాదులేండి, ఇక్కడ ఆప్షన్స్ చూసి మీకు అర్థమైనది చెప్తాం. ఎరెక్టా, వర్చువల్ అండ్ ఇన్వర్టెడా అని అన్నాం. ఫస్ట్ ఈ మీనింగ్స్ మీకు అర్థమైతే ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరే చెప్తారు. ఎరెక్టెడ్ అంటే కనుక, ఎరెక్టెడ్ కంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్చువల్ చూద్దాం. వర్చువల్ అంటే ఏంటంటే మనం ఎట్లయితే చూస్తామో అట్లే కనిపించింది యాజ్ టీజ్ అనుకోండి, దాన్ని వర్చువల్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్లెయిన్ మిర్రర్, మనం మిర్రర్లో ఫేస్ చూసుకుంటే మనకు ఫేస్ కనిపిస్తుంది, దాన్ని మనం వర్చువల్ అంటాం. క్లియర్, అర్థమైందా? నెక్స్ట్ ఎరెక్ట్ అంటే కనుక మనం ఏ డైరెక్షన్లో చూస్తామో అదే డైరెక్షన్లో కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం మిర్రర్లో అంటే మన ఫోన్లో మన ఫ్రంట్ కెమెరా ఓపెన్ చేసుకొని చూస్తే కనుక మనకు రైట్ సైడ్ ఉన్నది దాంట్లో లెఫ్ట్ సైడ్ లాగా కనిపిస్తూ ఉంటుంది. అర్థమైంది పాయింట్? అలా కాకుండా మనకు రైట్ సైడ్ ఉన్నది దాంట్లో కూడా రైట్ సైడ్ లాగా కనిపించింది అనుకోండి, దాన్ని ఏమంటామంటే ఎరెక్టెడ్ అంటాం. వర్చువల్ అంటే యాస్టిజ్ ఉండడం, ఎరెక్టెడ్ అంటే ఇంకా సేమ్ డైరెక్షన్. ఇది సేమ్ డైరెక్షన్, ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇన్వర్టెడ్ అంటే కనుక ఆపోజిట్ డైరెక్షన్. అర్థమైందా? సో ఇక్కడ ఫోకల్ లెంత్ కంటే కూడా ఆర్ ఫోసీ లెంత్ కంటే కూడా డిస్టెన్స్ దగ్గరగా ఉంటే మనకి ఏం జరుగుతుందంటే మనకు మ్యాగ్నిఫైర్ లాగా అంటే జూమ్ లాగా కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మనకు మ్యాగ్నిఫైర్ అనేది ప్లస్ వర్చువల్ అనేది ఉండాలి యాక్చువల్గా చెప్పాలంటే కనుక. అంటే మనకి ఫోసీ లెంత్కి దగ్గరగా ఉంది అంటే కనుక అది యాక్చువల్ కనిపిస్తుంది. ఫోసీ లెంత్కి ఈక్వల్గా ఉందంటే ఇంకా రియల్, అది అంటే ఎగ్జాక్ట్గా డిస్టెన్స్ ఉన్నట్ల. దగ్గరగా ఉందంటే వర్చువల్ తీసుకోవాలా. నెక్స్ట్ ఆప్షన్ ఏముండాలి మనకు, మ్యాగ్నిఫైర్ ఉండాలి. అంటే వర్చువల్ అండ్ మ్యాగ్నిఫైర్ అలాంటి ఆప్షన్ లేదు కాబట్టి, అంటే ఫస్ట్ ప్రియారిటీ మ్యాగ్నిఫైర్, తర్వాత వర్చువల్, అది లేదు కాబట్టి మనం దేన్ని చూస్ చేస్తామంటే నన్ ఆఫ్ ద అబోవ్ ని చూస్ చేస్తాం. అర్థమైందా క్లియర్గా? ఓకే, నెక్స్ట్ ద ప్రాపర్టీ ఆఫ్ విచ్ మిర్రర్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ హెల్డ్ క్లోజ్ లెస్ దాన్ ద ఫోకల్ లెంత్ ఈజ్ యూజ్ యాజ్ అ షేవింగ్ మిర్రర్. ఇంతకుముందు మనం చూసాం షేవింగ్ మిర్రర్ దేంతో తయారు చేస్తాం, దేనికి యూజ్ చేస్తాం మనం షేవింగ్ మిర్రర్స్ కి. సో గుర్తుందా, కాన్కేవ్ మిర్రర్. ఇవి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ప్రీవియస్ ఇయర్ లో వచ్చిన క్వశ్చన్స్ ఇవన్నీ కూడా, అంటే 2024, 23, 22, 21 చూసుకున్న అప్పుడు వచ్చిన క్వశ్చన్స్. సారీ, నెక్స్ట్ ఒక నిమిషం దీన్ని ఎరేజ్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్,
మిర్రర్ యూజ్ బై ద డెంటిస్ట్ ఈజ్, డెంటిస్ట్ యూజ్ చేసే మిర్రర్ ఏది, కాన్కేవా కాన్వెక్సా? సో ఇంకా దాంట్లో డౌట్ లేదు కదా మనకు, కాన్కేవ్ మిర్రరే యూజ్ చేస్తాం, కాన్కేవ్ మిర్రర్ డెంటిస్ట్. విచ్ మిర్రర్ ఫోకసెస్ ద ప్యారలల్ సన్ రేస్ అట్ ద ఫోకల్ పాయింట్ ఆఫ్ ద మిర్రర్? విచ్ మిర్రర్ ఫోకసెస్ ద ప్యారలల్ సన్ రేస్, ప్యారలల్ సన్ రేస్ ని మనం చూడగలిగేది ఏది అంటే గనక, సో దానికి కూడా రైట్ ఆన్సర్ కాన్కేవే. సో ఎక్కువ వరకు కాన్కేవ్ ఉన్నాయి కాబట్టి బైహార్ట్ చేసేసేయండి కాన్కేవ్ ని మాత్రం మిస్ చేయకోకుండా. సోలార్ కుక్కర్ వర్క్స్ ఆన్ ద ప్రాపర్టీ ఆఫ్ విచ్ మిర్రర్? సోలార్ కుక్కర్ దేనిపైన పనిచేస్తుంది? ఇది కూడా కాన్కేవ్ పైననే పనిచేస్తుంది. సో ఆన్సర్ కాన్కేవ్ మిర్రర్, ఆప్షన్ నెంబర్ ఏ. నెక్స్ట్, ఆర్కిమెడిస్ బర్nt ద షిప్ యూజింగ్ విచ్ ప్రాపర్టీ ఆఫ్ ద కాన్కేవ్ మిర్రర్? సో ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ దేనిపైన పనిచేస్తుంది అంటే ఇది కూడా కంప్లీట్గా కాన్కేవ్ పైన పనిచేస్తుంది. సో మనం కాన్కేవ్ ఏది తీసుకోవచ్చు మనం, కన్వర్జెంట్ ఫోకల్ పాయింట్, తర్వాత ప్యారలల్, డైవర్జెన్స్, సెంటర్ ఆఫ్ ద నన్ ఆఫ్ ద అబవ్. సో దీనికి సూటబుల్ ఆన్సర్ లేదు కాబట్టి మనం ప్యారలల్ రేస్ కన్వర్జ్ ద ఫోకల్ పాయింట్ ఆఫ్ ద మిర్రర్. ఓకే, ఫస్ట్ దాని ప్రియారిటీ తీసుకుందాం, అంటే ఫస్ట్ ఆప్షన్ ని మనం ఇక్కడ కన్సిడర్ చేయొచ్చు, ప్యారలల్ రే కన్వర్జెంట్ ఆఫ్ ద ఫోకల్ పాయింట్ ఆఫ్ ద మిర్రర్. నెక్స్ట్, ద ఫుల్ లెంత్ ఇమేజ్ ఆఫ్ ద డిస్టెన్స్ టాల్ బిల్డింగ్ క్యాన్ బి డెఫినెట్లీ బై సీ యూజింగ్. సో ఇక్కడ కూడా ఇది కాన్కేవా కాన్వెక్సా? ఇది కాన్వెక్స్ కింద తీసుకోవచ్చు. ఫుల్ లెంత్ ఇమేజ్ డిస్టెన్స్ టాల్ బిల్డింగ్ క్యాన్ బి డెఫినెట్లీ బై సీయింగ్. టాల్ బిల్డింగ్స్ అన్నప్పుడు మనం ఖచ్చితంగా ఏం తీసుకోవాలా? కాన్వెక్స్ తీసుకోవాలా. ఓకేనా, కాన్వెక్స్. నెక్స్ట్ క్వశ్చన్, ద టార్చ్ లేదంటే ఇంకా సర్చ్ లైట్ అండ్ హెడ్ లైట్స్ ఆఫ్ ద వెహికల్స్ ద బల్బ్ ఈజ్ ప్లేస్డ్. ద బల్బ్ అంటే టార్చ్లో కానీ లేదా సర్చింగ్ లైట్లో కానీ, అంటే టార్చ్ లైట్ దాని మీనింగ్, హెడ్ లైట్స్లో కానీ, హెడ్ లైట్స్ ఆఫ్ ద వెహికల్స్లో కానీ ద బల్బ్ ఈజ్ ప్లేస్. బల్బ్ ఎక్కడ పెడతాం అనేది ఇంపార్టెంట్. అట్ ద ఫోకస్ ఎక్కడ పెడతాం మనము అంటే ఇంకా ప్యారలల్ రేస్లోనే పెడతాము. ఎక్కడ పెడతాము? బిట్వీన్ ద పోల్ అండ్ ఫోకస్ ఆఫ్ ద రిఫ్లెక్టరా, బిట్వీన్ ద ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ ద రిఫ్లెక్టర్, అంటే ఫోకస్ అండ్ కాదు, అట్ ఆల్ ద సెంటర్స్ మనం పెట్టలేము, వెరీ నియర్ టు ద. ఓకే, దీన్ని కన్సిడర్ చేయొచ్చు మనం, నియరర్ ఉండాలి కాబట్టి. సో ఆప్షన్ నెంబర్ బి. ఇక్కడ క్వశ్చన్ ఏమైనా అంటే చూడండి, ద టార్చ్ ఆర్ సర్చ్ లైట్ ఆర్ హెడ్ లైట్, దీనిలోకి ఈ లైట్ అంటే టార్చ్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా టార్చ్ తీసుకుంటే ఇలా ఉంటుంది కదా టార్చ్, దీని లోపల మనం బల్బ్ ఉంటుంది కదా, ఈ బల్బ్ ఎక్కడ ఉంటుందంటే వెరీ నియర్ టు ఫోకస్ ఆఫ్ ద రిఫ్లెక్టర్. అంటే గ్లాస్ తీసుకుంటే ఈ గ్లాస్ పైన ఇట్లా పడి రేస్ ఇట్లా రిఫ్లెక్ట్ అవుతాయి కదా, ఎక్కడైతే రిఫ్లెక్ట్ అవుతాయో దీన్ని మనం ఫోర్స్ అంటున్నాం కదా, దానికి దగ్గరలో ఉండాలా. దానికి దగ్గరలో ఉన్నప్పుడు మాత్రమే మనకి లైటింగ్ అనేది ఎక్కువ వస్తుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్, ప్రీవియస్ ఇయర్లో నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయిన బిట్. అర్థమైందా? సో ఓవరాల్గా మనం ఇక్కడ చూడడం ఏమంటే కనుక, ఇక్కడ పెద్ద కన్ఫ్యూజ్ ఉన్న టాపిక్ ఏం లేదు, చాలా ఈజియెస్ట్ టాపిక్ మనకు లైట్స్ సంబంధించి తీసుకుంటే కనుక. సో స్పీడ్ అనేది, స్పీడ్ పైన కన్సిడర్ చేయండి. తర్వాత కాన్కేవ్ అంటే ఏంది, కాన్వెక్స్ అంటే ఏంది, ఫోసీ అంటే ఏంది, ఫోకల్ లెంత్ అంటే ఏంది, ఈ 4 టర్మినాలజీ కొంచెం అర్థం చేసుకుంటే మనకి ఇచ్చే క్వశ్చన్స్ అన్ని కూడా, అంటే మనకి 10th క్లాస్ బేస్ పైన కాబట్టి ఇక్కడ డెప్త్గా పోలేండి, పెద్ద పెద్ద ఫార్ములాస్ అయితే యూజ్ చేయడం లేదు, మ్యాగ్నిఫైర్ ఫార్ములాస్, చిన్న చిన్న బేసిక్స్ క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి మనం ఏదైతే డిస్కస్ చేసామో దాన్ని క్లియర్గా అర్థం చేసుకుని చదవండి. దాంట్లో నుంచి మ్యాక్సిమం క్వశ్చన్స్ అక్కడ నుంచే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా, ఇంకా ఏమైనా టఫ్ ఉన్నాయి ఇంపార్టెంట్ అనిపిస్తే ఈ టాపిక్లో నేను ఇదే టాపిక్ని పార్ట్ 2 కింద, అంటే క్లాస్ 2 అని ఇంకోటి పెట్టి కావాలంటే రిమైనింగ్ ప్రీవియస్ ఇయర్లో వచ్చిన ఏదైనా టఫ్ క్వశ్చన్స్ ఉన్నా, ఏదైనా మన టాపిక్స్ మిస్ అయినా కూడా నేను సెకండ్ వీడియోలో, అంటే పాలిసెట్ 2025 ఫిజిక్స్లో మనకు రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ పార్ట్ 2 అని చెప్పేసి నేను క్లాస్ 2 అని చెప్పేసి ఇంకొక వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. తర్వాత ఏమైనా అవసరం ఉంది అని అనిపిస్తుంది, లేదంటే ఇంకా మనం రిమైనింగ్ టాపిక్స్ అన్ని కవర్ చేద్దాం. ఎందుకంటే మనకు టైం చాలా తక్కువ ఉంది కదా, జస్ట్ 20 days ఉంది కాబట్టి. సో మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం కంప్లీట్ చేసేకి, నేర్చుకునేకి, తర్వాత అర్థం చేసుకునే కూడా ట్రై చేద్దాం. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.